మీరు చూస్తున్నది దొండకాయ పచ్చడి అండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నా, కానీ చాలా బాగా వచ్చింది. ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేయండి, కడాయి పెట్టండి, ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసి కొంచెం దోరగా వేయించండి. మీరు కారం ఎక్కువగా తింటే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోండి. నేను 5-6 పచ్చిమిర్చి వేశాను. తర్వాత దొండకాయ ముక్కలను కూడా అందులో వేసి బాగా కలిపి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి మూత పెట్టుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయండి. మంచిగా నూనెలోనే దొండకాయ ఉడకడం వలన పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ టైం చేసిన దొండకాయ పచ్చడి నిజంగా నాకైతే చాలా నచ్చిందండి. వెల్లుల్లి వేయడం కూడా మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఏ పచ్చళ్ళైనా మనం వెల్లుల్లి వేస్తాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ దొండకాయ ముక్కలన్నీ అందులో వేసి కొంచెం నువ్వుల పొడి వేయండి. రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోండి. చాలామంది పల్లీలు కూడా వేస్తారంట వేయించుకొని, నేను వేయలేదు. నువ్వుల పొడి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి పోపు పెట్టుకోండి. నిజంగా దొండకాయ పచ్చడి అంటే ఇలా ఉంటుందా అనిపించింది. అప్పుడప్పుడు మనకు నోటికి ఏదైనా కూరగాయ తినబుద్ధి కాకపోతే ఇలా పచ్చడి చేసుకొని తినండి. నిజంగా చాలా బాగుంది. చపాతీకి కానీ రైస్కి కానీ చాలా చాలా బాగుంటుందండి. కొన్ని మనం వెరైటీగా చేస్తేనే బాగుంటుంది. చూడండి ఎంత సూపర్గా వచ్చింది కదా పచ్చడి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.